మత్తయి సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు అతడు లేచి తల్లిని శిశువును తోడుకొని. ఇక్కడ యోసేపు జీవితాన్ని మనం పరిశీలిస్తే నిజముగా తను ఒక వడ్రింగి పని చేసుకుంటూ అంత అధికమైనటువంటి సొమ్ములు లేకపోయినా తన స్థితికి మించి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు దూత ద్వారా ఆ మాటకు లోబడి విధేయత చూపించి రాత్రి వేళ ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తనను తాను సమర్పించుకున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకి యోసేపు కనిపిస్తూ ఉన్నారు. ఈ రోజున దేవుడు పిలిచాడని సేవకులుగా ఉన్న చాలా మంది చెబుతున్నప్పటికీ అందులో కొంతమంది ఈ రోజున అక్కడ సౌకర్యాలు ఉన్నాయా లేదా, కరెంట్ ఉందా లేదా, అక్కడ ఛార్జింగ్ నెట్వర్క్ ఉందా లేదా, సమస్తమైనవన్నీ చూసుకొని పరిచర్య చేసేటటువంటి వాళ్ళు అధికంగా మనం ఉన్నాం. కానీ దేవుని కొరకు పని కొరకు ఎన్నుకోబడిన తర్వాత అది కష్టమైన, నష్టమైన, వ్యాధైన, బాధ అయినా, శోధనైనా, ఎటువంటి సమస్యలు ఎదురైనా దేవుని పని కొరకు మనం సమర్పించుకుని పనిచేయాలని యోసేపు ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. అటు కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్.